అస్సలాముఅలైకుం. హాయ్ అండి, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దాంట్లో మేము కూడా ఉండాలండి. ఇది అయితే శుక్రవారం వీడియో అండి, ఫ్రైడే రోజు వ్లాగ్ అండి. ఇది అయితే నేను మా పెద్ద పిల్లోడు మా హస్బెండ్ అయితే ఫంక్షన్కి వచ్చినామండి. ఇక్కడ ఈ కొత్త ఇల్లు ఉంటే మా రిలేటివ్స్ పిలుస్తుంటే ఇక్కడ వచ్చినామండి ఫంక్షన్కి. ఇల్లంతా కొంచెం వీడియో తీసుకుందామని తీస్తున్నానండి. ఇప్పుడైతే మాది భోజనం అయిపోయింది. బిర్యానీ, ఇంకా చికెన్ గ్రేవీ, చపాతి, ఇంకా దాల్చా కచంబర్ స్వీట్ చేసిండే అండి. వీళ్ళైతే అది భోజనం చేసుకొని మళ్ళీ పైనంతా వీడియో తీసుకుందామని తీస్తున్నానండి. వేడి అయితే చాలా ఉందండి. ఇప్పుడైతే ఎందుకో ఏమో చాలా ఉంది వేడి అయితే. ఇప్పుడు వేడి తగ్గాలంటే వర్షం వస్తేనే ఈ వేడి అంతా తగ్గేది అండి. చాలా మా ఊర్లో అయితే చాలా వేడి ఉంది. ఫ్యాన్ లేకుండా ఒక్క నిమిషం కూడా కూర్చొనే కావడం లేదు, అంత వేడి ఉంది. ఇట్లా అందరికీ రిలేటివ్స్కి అందరికీ వీడియో తీసుకొని కొంచెం మళ్ళీ ఇంటికి వచ్చేసానండి నేనైతే. ఇప్పుడైతే సాటర్డే రోజు ఇది అయితే వ్లాగ్ అండి. అది ఫ్రైడే రోజుది వ్లాగ్ అయిపోయాయి. ఇది సాటర్డేది పొద్దున్నే మార్నింగ్ అప్పుడు వీడియో తీస్తున్నానండి నేనైతే. చూడండి ఇట్లా ఎంత బాగుందో. ఇప్పుడైతే 8 o'clock అయిందండి. ఇప్పుడు రొంత చల్లగానే ఉందండి బయట అయితే. ఇంకా 9-10కి చాలా వేడి ఎక్కువ అయిపోతుందండి. ఇప్పుడైతే నేను టిఫిన్ చేసుకొని మిద్ది పైన వచ్చేసినానండి. ఇది ఫంక్షన్కి వేసుకొని పోయి కొత్త బట్టలన్నీ ఉతికేసి ఆరబెట్టేసి మళ్ళీ కిందకు వచ్చేసి మళ్ళీ కొంచెం పని ఉంటే ఇంట్లో అంతా చూసుకొని మళ్ళీ ఆరిపోయిన బట్టలు తీసుకొని వచ్చి మడత పెడుతున్నానండి. ఇది అయితే ఫోల్డ్ చేస్తున్నాను. ఇది అయితే బట్టలన్నీ ఎందుకంటే కొత్తవి ఎక్కువసేపు ఎండలో పెట్టకూడదండి. హీట్కి కొత్త బట్టలు యావైనా కానీ కాటన్ బట్టలైనా కలర్ షేడ్ అయిపోతాయండి. దానికోసం నేను మిద్ది పైన నుంచి ఆరిపోయిన తర్వాత తీసుకొని వచ్చి మడత ఫోల్డ్ చేసేసి పెట్టేస్తానండి. నేనైతే ఇట్లా ఫోల్డ్ అప్పటికప్పుడు నేను పని చేసేస్తాను. ఫాస్ట్గా చేసుకుంటే ఇంత బిర్యానీగా చేసుకుంటే అంత బిర్యానీ పని అంతా అయిపోతుంది కదండి. దానికోసం నేనైతే ఇట్లా ఈ చిన్న పాప గవన్, నా తమ్ముడు కూతురికి గవన్ కుట్టానండి. ఇది అయితే నెట్తో ఏం లైనింగ్ వేయలేదండి దీంట్లో అయితే, అట్లే కుట్టేస్తున్నాను నేనైతే. టిఫిన్లో అయితే నేను చిత్రాన్నం చేస్తానండి. చిత్రాన్నం ఇంకా ఊరగాయ చేస్తున్నాను కదా, అది అంటే. ఇప్పుడైతే వెజిటేబుల్స్ అంతా తెచ్చినారండి మా హస్బెండ్. అంతా మ్యాంగో, ఇంకా కొత్తిమీర, ఇంకా తోటకూర, బీట్రూట్, ఇంకా పచ్చిమిరపకాయలు, దొండకాయ కూడా టమాటాలు అన్నీ తెచ్చినారండి. నేను తోటకూర అంతా కోసేసి ఒక బాక్సెస్లో పెట్టేస్తానండి. ఇప్పుడైతే లంచ్ కోసం ప్రిపేర్ చేస్తున్నానండి నేనైతే. బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. పప్పు అయితే తోటకూర పప్పు అయితే చేస్తున్నానండి నేనైతే. అన్నీ వేసేసి పప్పు, కందిబ్యాళ్ళు వేసేసి బాగా వాష్ చేసేసి దాంట్లో వాటర్ వేసి తెల్లగడ్డ, ఉల్లిపాయ, ఇంకా కొత్తిమీర, తోటకూర, టమాటాలు అంతా వేసేసి దాంట్లో ఉప్పు, పసుపు, ఇంకా మేము పప్పు పొడి వేస్తాము అది, చింతపండు వేసేసి అంతా డాకన్ పెట్టేసానండి. ఉడికిన తర్వాత పప్పుకి ఒక 2 విజిల్స్ వస్తే చాలండి. బాగా నున్నగా అయిపోతుంది పప్పు అయితే. లంచ్లోకి చేస్తానండి. ఇది అయితే ఫాస్ట్గా చేసేస్తాను నేనైతే, ఎందుకంటే వేడి ఎక్కువ ఉంది కదండి. కిచెన్ రూమ్లో ఉండే కయ్యలేదు దానికోసం. ఇంకా ఇది పప్పుకి పెట్టేసి మళ్ళీ దొండకాయ వేపుడు చేసుకుందామండి. ఇప్పుడైతే బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టుకున్నానండి. ఆ సైడ్ అయితే కుక్కర్ పెట్టేసినాను. మళ్ళీ దొండకాయ చేసుకోనికి ఐరన్ కడిగి పెట్టేసినానండి. దాంట్లో ఆయిల్ వేస్తున్నానండి. కడాయి హీట్ అయిన తర్వాత ఇప్పుడైతే నేను 2 చెమ్మచ్ పెద్ద చెమ్మచ్తో ఆయిల్ వేస్తున్నానండి దీంట్లో అయితే కడాయిలో. అది ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో ఆవాలు వేసుకుందామండి. ఆవాలు చిట్పట అయిన తర్వాత దాంట్లో ఇంకా కరివేపాకు, అది ఇంకా శనగిత్తనాలు, కందిబ్యాళ్ళు వేసుకోవచ్చండి. ఎండుమిరపకాయ అన్నీ వేసుకోవచ్చు. నేనైతే అది వేయలేదండి. ఉత్త ఆవాలు ఇంకా కరివేపాకు వేసానండి, కొంచెం జీలకర్ర. అది ఫ్రై అయిన తర్వాత దొండకాయ వేసేస్తున్నానండి దాంట్లో అయితే. ఇది అయితే సింపుల్ రెసిపీ అండి, చాలా బాగుంటుంది. అన్నంలో అయినా తినొచ్చు, ఇంకా సైడ్ డిష్ అయినా పెట్టుకొని తినొచ్చు, ఇంకా చపాతీలో అయినా తినొచ్చండి. చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది అయితే చేసుకున్న తర్వాత ఇది అయితే 250 grams దొండకాయలు అండి. ఇది అయితే చిన్న పీసెస్గా కట్ చేసేసి వాష్ చేసుకొని కట్ చేసుకోవాలండి. మళ్ళీ కట్ చేసుకొని వాష్ చేసుకోకూడదు.
ఇట్లా అంతా కట్ చేసుకున్న తర్వాత దాంట్లో వేసేస్తున్నాను కదా, అది ఫ్రై అయిన తర్వాత కొంచెం దాంట్లో ఉప్పు పసుపు వేసేసి బాగా ఫ్రై చేసేయాలండి. మూత పెట్టేసి మగ్గించాలండి. ఇది అయితే బాగా మిక్స్ చేసిన తర్వాత బాగా మగ్గిన తర్వాత మళ్ళీ దాంట్లో శనగపిండి అంతా వేసేసి కలుపుకోవాలండి. కారం శనగపిండి వేసుకొని కలుపుకోవాలండి. రెడీ అయిపోతుంది. ఈజీ రెసిపీ అండి ఇది అయితే. చూడండి ఇట్లా ప్లేట్ మూసేసి మగ్గిస్తే చాలా బాగా మగ్గిపోతాయి. దాంట్లో 1 స్పూన్ శనగపిండి వేసుకోవాలండి. మళ్ళీ దాంట్లో 1 స్పూన్ కారం పొడి, ఎక్కువైనా తినచ్చు తక్కువైనా తినచ్చండి, మీ ఇష్టం. ఇట్లా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఇంట్లో వాళ్ళంతా చిన్నపిల్లలతో సహా తింటారండి. ఇట్లా అయితే వేపుడైతే, దొండకాయ వేపుడైతే ఇది మా ఇంట్లో అయితే ఇట్లా చేసుకొని తింటామండి. మీకు ఎట్లా నచ్చుతుందో తప్పకుండా కామెంట్లో చెప్పండి. ఇట్లా మళ్ళీ 1 స్పూన్ శనగపిండి 1 స్పూన్ కారం పొడి వేసిన తర్వాత బాగా మిక్స్ చేసి ఒక 3-4 మినిట్స్ మగ్గించుకోవాలండి. లో ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలా. ఇది అయితే దొండకాయలు చాలా టేస్ట్గా ఉంటాయని, హెల్త్కి కూడా మంచిదండి దొండకాయ అయితే. ఆ సైడ్ అయితే పప్పు అయితే ఉడికిపోయిందండి. స్టవ్ బంద్ చేసేస్తున్నాను నేనైతే. ఇది వేపుడు అయిన తర్వాత అది అయితే పప్పు ఇది రోల్ చేసుకుందామని పెట్టేసినానండి. గ్యాస్ ఉంటుంది కదా, ఆ గ్యాస్ పోయే వరకు అట్లే కుక్కర్ పెట్టేస్తాను నేనైతే. చూడండి బాగా ఫ్రై అయిపోయింది. దొండకాయ అయితే రెడీ అయిపోయిందండి. మీకు చూపిస్తున్నాను ఫ్రై రెడీ అయిపోయిందని. మళ్ళీ ఒక బౌన్లో తీసేద్దామండి దొండకాయ అయితే. దొండకాయ వేపుడైతే ఎందుకంటే అప్పటికప్పుడు తీసేయాలండి. ఐరన్ కడాయిలో ఉన్నాయి. రెసిపీ చేసినా కానీ పెట్టుకోకూడదండి అట్లే ఐరన్ కడాయిలో. దానికోసం నేను తీసేస్తున్నాను, ఐరన్ కడాయిలో పెట్టకూడదని. ఇట్లా తీసేసి ప్లేట్ మూసేసి సైడ్లో పెట్టేస్తానండి. మళ్ళీ లంచ్కి అందరూ వస్తారు కదా, అప్పుడు పెట్టిస్తాను అందరికీ నేనైతే. ఇప్పుడైతే పప్పు అయితే తీస్తున్నానండి. మూత అయితే రెడీ అయిపోయింది కదా పప్పు అయితే. దాంట్లో ఉండే రసం అంతా తీసేసి సైడ్లో మళ్ళీ రుబ్బుకుందామండి పప్పు అయితే. మళ్ళీ తాలింపుకి వేసుకుందాం పప్పు. ఇట్లా అంతా చారు అంతా తీసేస్తానండి. చారు అయినా తింటారు మా ఇంట్లో, చిన్న పిల్లలైనా కానీ పెద్ద పిల్లలైనా కానీ ఇష్టపడి తింటారండి. పప్పులో చారు ఉంటుంది కదా అది. మళ్ళీ అంతా బాగా రుబ్బుకోయిన తర్వాత ఇది పప్పు అయితే తాలింపు చేసుకొని మళ్ళీ పప్పు తాలింపు చేస్తాం కదా, ఆ తాలింపులోకి పప్పు వేసేసి మూత పెట్టేసానండి. రెడీ అయిపోయింది పప్పు అయితే మా ఇంట్లో. ఈరోజైతే లంచ్లో అన్నం, ఇంకా పప్పు, దొండకాయ వేపుడండి, ఇంకా ఊరగాయ మామిడికాయ ఊరగాయ కూడా ఉంది, ఇంకా పెరుగు అండి. ఇదే మా లంచ్ ఈరోజు అయితే. పొద్దున్నైతే చిత్రాన్నం చేస్తున్నాను కదా, ఇప్పుడు లంచ్ అయితే ఇది చేసేస్తున్నానండి. అన్నం కూడా రెడీ అయిపోయిందండి. మళ్ళీ కొంచెం స్వీట్ చేసుకుందాం, ఎక్కువ పాలు ఉందండి ఇంట్లో అయితే, దానికోసం స్వీట్ చేసుకుందామని ఇట్లా ఒక బౌన్లో మిల్క్ పెట్టేస్తున్నానండి. ఇది అయితే 1/2 లీటర్ 1/2 లీటర్ ఉంటుందండి ఇది అయితే మిల్క్ అయితే. దాంట్లో 3-4 స్పూన్స్ అయితే పెసరపప్పు నానబెట్టేస్తానండి, అది వేస్తున్నానండి. పాలు వేడైన తర్వాత బాగా దాంట్లో పెసరపప్పు నానబెట్టినాను కదా, 1 అవర్ నానబెట్టిందండి పెసరపప్పు అయితే. ఒక 4 టేబుల్ స్పూన్ అయితే పెసరపప్పు, అది నానిన తర్వాత దీంట్లో పాలు బాగా బాయిల్ అయిన తర్వాత దీంట్లో వేసేస్తున్నానండి పెసరపప్పు అయితే. ఆ పెసరపప్పు అయితే బాగా మెత్తగా వేయాలండి పాల్లోనే, ఎందుకంటే నానబెట్టినాం కదా బిర్యానీగా మెత్తగా అయిపోతుంది. అది అయితే పెసరబ్యాళ్ళు. మళ్ళీ సబ్బు బియ్యం కూడా కడిగేసి ఒక బౌన్లో పెట్టేసింటినండి. ఒక 1/2 కప్పు సబ్బు బియ్యం కడిగేసి పెట్టేసింటిని. అది సబ్బు బియ్యం కూడా పెసరబ్యాల్లో వేసేసి బాగా ఉడుకు పెట్టుకోవాలండి. మళ్ళీ 2 యాలకులు అయితే దంచి వేస్తున్నానండి దీంట్లో అయితే వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇది అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది అయితే స్వీట్ అయితే. మళ్ళీ స్టవ్ బంద్ చేసిన తర్వాత అది అంతా మెత్తగా అయిన తర్వాతనే ఇది బెల్లం వేయాలండి. ఇది అయితే నేను 1/2 కప్పు, పెద్ద కప్పుతో 1/2 కప్పు బెల్లం వేసినానండి. దాంట్లోనే వేడి ఉంటుంది కదా, అది వేడితోనే కరిగిపోతుందండి ఇది బెల్లం అయితే. చూడండి ఆఫ్ చేసి వేసినాను కదా, రొంత చల్లగైన తర్వాత స్వీట్ అయితే ఒక బౌన్లో వేస్తున్నానండి. చూడండి ఇంకా థిక్నెస్ ఉందండి, వేడిగానే కొంచెం చల్లగైందంటే ఇంకా వేడిగానే ఉంది. ఇది అయితే స్వీట్ అయితే పెసరబ్యాళ్ళు సగ్గుబియ్యం పాయసం అండి. ఇది అయితే చూడండి ఇంకా థిక్నెస్ అవుతుంది. అది అయితే స్వీట్ అంతా అందరూ తినేసి లంచ్ చేసిన తర్వాత స్వీట్ తిన్నామండి. సాయంత్రం అయితే ఇట్లా వర్షం వస్తూ ఉందండి. పొద్దున్నే నేను దోశలకి బియ్యం నానబెట్టేసింటానండి. ఇప్పుడు నానిన తర్వాత 7 o'clock ఇట్లా రుబ్బుతున్నానండి గ్రైండర్లో. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండి. వాన్ అయితే
స్టార్ట్ అయిపోయింది అండి, ఎందుకంటే వేడి ఎక్కువ ఉంది కదా దానికోసం. బాయ్ అండి, అస్సలం వాలేకుమ్, అల్లా హాఫీజ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, దువే మే యాద్ రఖియే.